హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు సాంబార్ చేయబోతున్నా. చాలా బాగుంటుందండి. సాంబార్ పొడి తయారు చేయబోతున్నానండి. సాంబార్ పొడి నేను ఎలా చేసుకుంటానో చూపించుతాను మీకు. ఓకేనా? చాలా బాగుంటుందండి. సాంబార్ కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి. ఓకేనా? ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసి సాంబార్కి కావాల్సినవి అండి సొరకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అండి. ఇలా కట్ చేసుకున్నా. ఒకటే ఉల్లిపాయ తీసుకున్నా. ఇదిగో ఇలా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి అండి పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇది ఇలాగా. మునక్కాయ ముక్కలు ఒక మునక్కాయ తీసుకున్నాను. ముల్లంగి అండి ఒక ముల్లంగి చిన్నది తీసుకున్నా ముక్క. బెండకాయ ఒక 4 తీసుకున్నాను బెండకాయలు. టమాటాలు మూడు టమాటాలండి. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. ఆ సైజు చింతపండు అనమాట. అంత నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పులుసు తీసి పెట్టుకున్నా. సరేనా? ఆయిల్ వేడైందండి. తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసానండి. మినపప్పు అవన్నీ ఉంటాయి కదా, వేసాను. చిట్టుపట్ట అనగానే కూరగాయ ముక్కలన్నీ వేసుకుందాం. మునక్కాయ ముక్కలు, ముల్లంగి, ముక్కలన్నీ వేసుకుందాం అండి. చక్కగా మగ్గుతాయి. కళ్ళుప్పు వేసుకుందాం అండి. కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాక టమాటా ముక్కలు వేయలేదు, తర్వాత వేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత కళ్ళుప్పు ఎంత వేసాను. వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇది మగ్గుతూ ఉంటుందండి. కొంచెం సిమ్లో పెట్టి దీంట్లోనండి మనం సాంబార్ పొడి చేసుకుంటున్నాం కదా, ధనియాలు ఈ కప్పు ధనియాలు తీసుకున్నానండి. చక్కగా రాళ్ళు ఏమి లేకుండా ఏరుకోవాలి. ధనియాలు ఏరుకొని సిమ్లో పెట్టి బాగా చక్కగా వేయించుకోవాలండి. మాడకుండా వేపుకోవాలి. మాడొద్దు, పచ్చిగా ఉండొద్దు. మంచి స్మెల్, బాగా స్మెల్ వచ్చిందాక, మంచి వాసన వచ్చిందాక వేయించుకోవాలి. ధనియాలు వేగినాయండి. తర్వాత ఇగో మెంతులు 1 స్పూను, మిరియాలు 1 స్పూను, కొంచెం వేసుకున్నామండి. ధనియాలు, మెంతులు, మిరియాలు దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకున్నామండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను బియ్యం అండి. అన్నీ కలిపి చక్కగా మాడకుండా వేయించుకోవాలి. సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుందండి. మన ఆవాలను
మెంతులు వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది. మెంతులు, మిరియాలు, బియ్యం వేగినాయండి. తర్వాత ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని పచ్చిశనగపప్పు అండి, ఈ కప్పులో సగం కప్పు తీసుకున్నా. పచ్చిశనగపప్పు, సగం కప్పు కందిపప్పు, సగంలో ఇంకా తక్కువ అన్నమాట, 1 స్పూన్ ఉంటాయి మినపప్పు. ఎన్ని చక్కగా వేయించుకున్నాం. నెయ్యి వేసి వేయించుకుంటేనండి సూపర్ ఉంటుంది సాంబార్ పొడి. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు, మళ్ళా ముద్దగా అయ్యిద్ది కదా. సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర సాయి మినపప్పు ఉంటే వేసుకోండి. నా దగ్గర పప్పు ఉన్నాయి, మినపప్పు పొట్టి వేసాను. సూపర్ టేస్ట్గా ఉంటాయండి, స్మెల్ కూడా బాగుంటుంది మినపప్పు వేగిన తర్వాత. కందిపప్పు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసానండి. దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయండి. ఈ ముక్కలు ఎలా ఉడుగుతున్నాయి చూద్దాం. ఇప్పుడండి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు, ఆలు ముక్కలు 2 వేసుకుందాం. ఒకటే కట్ చేసానండి, ఒక్క బంగాళదుంప. ఇదిగో బాగుంటుంది బంగాళదుంప వేసుకుంటే. తర్వాత నేను పక్కకు తీసి పెట్టాను కదా, టమాటాలు వేసుకుందాం. ముందే వేసుకున్నాం అనుకోండి టమాటాలు అంతా మగ్గిపోతాయి అన్నమాట, కనిపించవు. సాంబార్ల పైన టమాటాలు కనపడతా ఉంటే బాగుంటాయి. కలిపి కొంచెం పసుపు వేసుకుందాం అండి. పసుపు వేసి కలుపుతాను. కొంచెం పసుపు కారం వేసి కలిపానండి. వేసి కలిపి కొన్ని వాటర్ పోసుకుందాం. వాటర్ పోసి చూడండి కరివేపాకు వేయించుకుందాం. చక్కగా కరివేపాకు కూడా బాగా ఏగాలండి, ఏకపోతే రాదనమాట, ఉండగా ఉంటుంది. ఇది కారపొడి, ఇదిగో చూడండి. ఇది ఎలాగంటేనండి, ఇదిగో ఇలా రావాలి. ఇలా వస్తే మనకి కారం చేసుకున్నా కూడా సాంబార్ కారం స్మెల్ లేకుండా ఉంటుంది, పచ్చి వాసన లేకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాం. ఎండుమిరపకాయలు కరెక్ట్గా మన కొలతలకు సరిపోని వేసుకోవాలి, లేకపోతే ఊదాసన వచ్చిద్ది సాంబార్ కారం. ఇది సాంబార్ మసాలా అండి, ఊదాసన వచ్చిద్ది మళ్ళీ. ఎండుమిరపకాయలు, కారం దానికి సరిపోని ఉండాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాం కదా, కందిపప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆటికి సరిపోని కారం కూడా ఉండాలండి. కారంగా ఉంటే బాగుంటుంది అన్నమాట, స్మెల్ లేకుండా ఉంటుంది. నిల్వ ఉంటుంది కదా, 1 నెల రోజులు ఉంటుందండి కారం. ఇది సాంబార్ కారం. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లో ఈ సాంబార్కి ముక్కల్లో వాటర్ పోసానండి. పసుపు, ఉప్పు, కారం వేసి కొన్ని వాటర్ పోసాను. చక్కగా మగ్గుతున్నాయి.
మనం ఆలుగడ్డ వేసుకున్నాం, వంకాయ వేసుకున్నాం కదా, ఈ ముక్క మగ్గిందో లేదో చూసుకొని కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత పులుసు పోసుకుందామండి. చక్కగా కడిగి పెట్టుకున్నా పులుసు, చింతపండు పులుసు ఎక్కువ వేసుకోవద్దండి, కరెక్ట్గా కొలత దానికి సరిపాను వేసుకోవాలన్నమాట. పులుపు ఎక్కువైనా కూడా సాంబార్ బాగోదు. మిరపకాయలు వేగినవి తీసి పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టుకుంటే ఆరుతాయి. ఆరిన తర్వాత మిక్సీ చేసుకోవచ్చు. చక్కగా పులుసు వేసాం కదండి, ఈ పులుపుతోటి ముక్కలు బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు పప్పు వేసుకుందాం. సాంబార్లో ముక్కలు ఉంటేనే బాగుంటుందండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. తర్వాత అండి ఇదిగో పప్పు ఏం లేదు, ఒక ఉల్లిపాయ కానీ ఏమి లేకుండా ఉడకబెట్టి పెట్టుకున్నా. ఒక చిన్న గ్లాస్ అనమాట, మనం కాఫీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి గ్లాసు కందిపప్పు తీసుకున్నాను. ఒక పావంతు అనమాట, పావంతు పచ్చిశనగపప్పు తీసుకున్నా. తీసి మెత్తగా ఉడకబెట్టి పప్పు గుత్తి పెట్టి మెదిపానండి. మెత్తగా రావాలి పప్పు, బాగుంటుంది అనమాట. ఏం వేయలే, ఉప్పు పసుపు నేను ఏం వేయలేదు. సరేనా, ఈ ఆరాలండి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఆరుతాయి చూడండి, చల్లగా ఆరినాయండి, బాగా ఆరిపోయింది, కట్ట కట్ట అంటున్నాయి. ఇది ఇలాగ ఏగాలండి. సాంబార్ పొడికి చక్కగా మాడకుండా ఏగాలన్నమాట. ధనియాలు, ఈ బియ్యము, మిరియాలు, మెంతులు చక్కగా ఆరిపోయినాయి చూడండి. ఇలా ఉండాలి, మంచి వాసన అండి. మనం నెయ్యి వేసి వేయించుకున్నాం కదా, అన్నీ ఇలా ఉండాలన్నమాట. చల్లగా అయినాయండి. ఇట్లా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వేడప్పుడు మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, అదొక నల్లగా అయ్యిద్ది. అది నల్లగా అయ్యి మిక్సీ కంటుకుపోయి రాదు సరిగా, అసలు బాగోదు కూడా. ఇదిగో మిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి మనం. సరేనా, మిక్సీలోకి వేస్తానండి. చూడండి అన్నీ వేసానండి. ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి మీరు కూడా. సాంబారు, ఉడిపి సాంబారు కూడా చాలు. ఇదిగో పసుపు అండి, 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అంత టేస్టీగా ఉంటుందండి. దీంట్లో ఇక ఏం వేయొద్దు, ఎండు కొబ్బరి వేయొద్దు, ఉప్పు కూడా వేయొద్దండి. ఉప్పు వేసుకుంటే నీరు వచ్చిద్ది అనమాట. ఉప్పు మనం సాంబార్లో కలుపుకుంటాం కదా, సరిపోయింది. దీంట్లో అయితే వద్దండి. సరేనా, మిక్సీ పట్టుకుంటా. ఇక ఇది పులుసు పోసాను కదండి, చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత పప్పు వేసుకుందాం. ముక్క ఉడకాలి కదా. చూడండి మెత్తగా వేసుకొచ్చుకున్నాను. కొంత ఇంగువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే దీంట్లో ఏమీ అవసరం లేదులే. ఒకవేళ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు. మనం సాంబార్లు వేస్తాం కాబట్టి దీంట్లో ఏమీ అవసరం లేదు. చక్కగా ఇది మెత్తగా వేసుకోవాలండి. కమ్మన వాసన అండి, ఎంత బాగుందో, మంచి స్మెల్. చూడండి ఇప్పుడు మనకి ముక్కలు తెరులుతున్నాయి కదా, వాటర్ బాగా ముక్కలు ఉడుకుతున్నాయి కదా. ఉడికినప్పుడు దీనికి సరిపాను వేసుకుందాం. ఈ సాంబారు సరిపాను ఇదిగో 1 స్పూన్ సరిపోయిద్ది. కొంచెం వేసుకుందాం చాలండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నది కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ ముక్కలు ఉడికేటప్పుడే వేసుకోవాలి.
కమ్మన వాసన అండి. బయట ఎందుకు కొనుక్కొచ్చుకోవటం, మనం చేసుకోవచ్చు. సాంబార్ అది మునక్కాయ ముక్కలు కూడా మగ్గినాయండి. ఇప్పుడు సాంబార్ పొడి వేసాం కాబట్టి 2 నిమిషాలు మరగనిద్దాం కొంచెం, సరేనా? మరగనిచ్చిన తర్వాత మనం పప్పు వేసుకుందాం. దాంట్లో వేసుకున్నాక మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా తెరలాలండి చారు. చూడండి తెరులుతున్నాయి కదా. మనం సాంబార్ పొడి వేసుకున్నాక అవి తెరులుతున్నాయి కదండి. ఇప్పుడు పప్పు వేసుకుందాం. చూసి వేసుకోవాలి, చిక్కగా కాకుండా. మనకి ఎంతవరకు అయితే సరిపోద్దో అంతవరకు అట్లా వేసుకోవాలన్నమాట. పప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. బయట కొనుక్కొచ్చుకుంటే అవి టేస్ట్ ఉండవు. అవి వేయించుతారో వేయించరో. చూడండి ఇలా ఉంటే కొద్దిగా మనకి మరుగుతాయి కదా. మరిగిన తర్వాత అప్పుడు బాగుంటాయి అన్నమాట. సాంబారు అంత చిక్కగా ఉండొద్దండి. చిక్కగా ఉంటే బాగుండదు. ఈ సాంబార్ పొడి వేసినాక కూడా మనకి చిక్కదనం వచ్చిద్ది. చూడండి ఇలా పెట్టుకొని తెరలనివ్వాలండి బాగా. చూడండి చక్కగా తెరులుతుందండి. పప్పు కూడా సరిపోయింది. దాంట్లోకి కొంచెం ముద్దపప్పు మిగిలితే తీసుకున్నాను నేను. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి, మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాడు దీంట్లో. ఓకేనా? లాస్ట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి. మంచి స్మెల్ బాగుంటుంది. ఇదిగో కొంచెం బెల్లం, ఒక చిన్న గడ్డ బెల్లం గడ్డ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే వేసుకుంటానండి. పచ్చి కొబ్బరి తురుము అనమాట. ఇట్లా తురుముకున్నాను. తురుము వేసుకుంటే సూపర్గా ఉంటుంది. సరేనా? పచ్చి కొబ్బరి తురుము వేసాను. కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకుంటేనే సాంబార్కి టేస్ట్ బాగుంటుంది. సరేనా? సరిపోద్ది. కలుపుకుందాం. ఉప్పు కారం అంతా సరిపోయిందండి. ముక్కలు కూడా ఉడికినాయి. సాంబార్ కారం సాంబార్ మసాలా చేసుకున్నాను కదా, అది కూడా సరిపోయింది. చూడండి అంత చిక్కగా లేదు, అంత పలసగా లేదు. ఇలా ఉంటే బాగుంటుంది. ఇదిగోండి ముల్లంగి ముక్కలు అన్నీ ఉడికినాయండి. సాంబార్ పొడి అంటారు, కొంతమంది సాంబార్ మసాలా అంటారు. మేమైతే సాంబార్ పొడి అంటామండి. చూడండి అన్ని మగ్గిరి. టమాటా ముక్క ఇలా కనపడితే బాగుంటుంది. లాస్ట్లో వేసుకోవాలండి. ఈ ముక్కలు అన్నిటితో పాటు వేసుకోవద్దు. సరేనా? అన్నీ వేసాం. ఆఫ్ చేసుకుందాం. ఇంకా ఇలా మూత పెట్టేసి 2 నిమిషాలు ఉంటే బాగుంటుంది. చూడండి సాంబార్ రెడీ అండి. పైన కొంచెం నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది కూడా. సాంబారు సూపర్గా ఉందండి. సాంబార్ మసాలా, సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి సూపర్గా ఉంది. ఎంత బాగుందోనండి. మంచి కలర్ ఉంది, టేస్ట్ కూడా అలాగే ఉందండి. మనం నెయ్యి వేసి వేయించుకున్నాం కదా, పచ్చిశనగపప్పు అవన్నీ. చాలా బాగుందన్నమాట. మంచి సువాసన అన్నమాట. చాలా బాగుంది. ఇలా తయారు చేసుకోండి మీరు కూడా. సాంబార్ మసాలా చాలా బాగుంటుందండి. చూడండి మంచి కలర్ అన్నమాట. నేనేమంత బరకగా కూడా తీయలేదు. మంచి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఓకేనా? ఎంత బాగుందో చూడండి.
సాంబార్ అండి. సూపర్గా టేస్టీగా ఉంది, సూపర్గా కుదిరింది. ముక్కలు కూడా బాగా ఉడికినాయి, చాలా బాగుంది. అంత పలసగా లేదు, అంత ఇది చిక్కగా లేదండి, బాగుంది. చూడండి, రెండు రెడీ అయినాయండి. సాంబార్ రెడీ అయింది, సాంబార్ పొడి రెడీ అయింది. ఓకేనా, నేనైతే ఇలా చేసుకుంటానండి. ఉడిపి సాంబార్ అంటారు కదా, దానికంటే కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి రెడీ మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒకసారి లైక్ కొట్టండి. ఓకేనా, ఉంటానండి. నేనే తీసుకున్నానండి, ఈరోజు ఎవరు లేరు వీడియో తీయటానికి. ఇలా చేసుకున్నాను. దీంట్లోకి ఫస్ట్ ముద్దపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. మా బాబు చాలా ఇష్టం అండి. ఆలు ఫ్రై చేయాలండి, సాంబార్ చేసాను కదా, ఆలు ఫ్రై చేయాలి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ సాంబార్ పొడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను.